ఫస్ట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అన్నది ఎవరి ఆలోచన? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి. స్టడీ డిస్కంటిన్యూ చేస్తే అరే ఎందుకు డిస్కంటిన్యూ చేసావని చెప్పేసి అని తిడతారు కదా. ఆయనకు ఇంట్రెస్ట్ లేదు, చదువుకోమని చెప్పి పంపించిన. కాలేజీకి వెళ్ళి కూడా అక్కడ కూడా రీల్ తీసుకుంటూ, అంటే టైం దొరికినప్పుడు రీల్ తీసుకుంటూ. అందరు అంటుండే మీ కొడుకు ఇంత మంచి చేస్తాడా ఇంత మంచి చేస్తాడా అని. 6 months తర్వాత వీళ్ళు వద్దు వీడియోస్ ఇట్లా బయట ఇట్లా మాట్లాడుతున్నారు. సరే నీ ఇష్టం, నువ్వు చేసుకో, లేకపోతే నీ తీసుకో, వీడియోలు తీసుకొని పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదంటే. ఎలా ఉంది? అమ్మ వాళ్ళ ఇంట్లో బాగుంది, ఇక్కడ బాగుంది? అక్కడ బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. అక్కడిక్కడ ఒకే చోట. ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆయనకే ఎక్కువ ఉంటుంది. ప్రేమ ఎవరికి? ఆయనకే. కోపం ఆయనకే, ప్రేమ ఆయనకే. నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే, నేను చెప్పనులే కానీ ఈ ఫ్యామిలీని చూస్తే ఏంటంటే చాలా ముచ్చటేస్తుంది. అరే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, చూడడానికి ఎంత చక్కగా ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు అనేసి చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఈ రోజు మనతో పాటు ఉన్న ఫ్యామిలీ అలాంటిది అనమాట. ఎవరో కాదండి, యూటర్న్ క్రియేషన్స్ అని చెప్పేసి యూట్యూబ్ లో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఫ్యామిలీ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, అందరూ కలిసి మెలిసి చాలా బాగుంటారు. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఒక కుటుంబం అంటే కలిసి మెలిసి ఉండాలి అనేలాగే చాలా చక్కగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల కూడా దిష్టి తగలకూడదు అండ్ మీకు ఎవరి దిష్టి తగలకూడదు, ఇలానే ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అన్నది ఎవరి ఆలోచన? మా పెద్ద అబ్బాయి. మీరే స్టార్ట్ చేశారా? ఎలా స్టార్ట్ చేశారు? అంటే నేను ఒక 1.5 year బ్యాక్ నేను క్రియేట్ చేశాను. అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ బాగా ఫోకస్ చేసిందంటే ఒక 1.5 year చేసిన. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, నా సొంతంగా నేను స్టోరీస్ తీయాలి, వీడియోస్ తీయాలని చెప్పి, ఎడిటింగ్ కానీ కంటెంట్ క్రియేటర్ కానీ ఇష్టం. అట్లా అని చెప్పి కొంచెం కాలేజ్ అయిపోయాక 1.5 year బ్యాక్ డాడీకి చెప్పి స్టార్ట్అప్ పెట్టి. మీరేం చదువుకున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ. ఇప్పుడు డిగ్రీనా? డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే చేస్తూ అది వదిలేసి డిస్కంటిన్యూ చేసేసి ఒక 1 year గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేశాను. ఓకే సార్, ఎవరైనా పేరెంట్స్ స్టడీ డిస్కంటిన్యూ చేస్తే అరే ఎందుకు డిస్కంటిన్యూ చేసావని చెప్పేసి తిడతారు కదా, మీరు ఎప్పుడు అలా లేదా? ఆయనకు ఇంట్రెస్ట్ లేదు, చదువుకోమని చెప్పి పంపించిన. కాలేజీకి వెళ్ళి కూడా అక్కడ కూడా రీల్ తీసుకుంటూ, అంటే టైం దొరికినప్పుడు రీల్ తీసుకుంటూ, అప్పుడు టిక్ టాక్ అనేది అందులో పెట్టుకునేవాడు. అప్పుడు కూడా చూస్తుంటే చాలా మంచిగా తీసాడు. అంటే నీ దగ్గర ఇంత ఉంది అని అనుకునేవాని కానీ చెప్పలేము కదా ఎప్పుడు. అవునవును, బట్ ఎప్పుడు ఎలా అవుతుంది అనేసి ఎవరు చెప్పలేరు. ఇద్దరిని వీడియోస్ ఇట్లా మ్యారేజ్ డే గానీ ఏదన్నా ఉంటే ఇట్లా చేపించి దానికి పాట సెట్ చేసి మంచిగా చేస్తుండే, ఎడిటింగ్ మంచిగా చేసి పెడుతుండే. అందరు అంటుండే మీ కొడుకు ఇంత మంచి చేస్తాడా ఇంత మంచి చేస్తాడా అని. అందరు యశుతోటే చేపించుకున్నారు వీడియోస్ అన్ని. 2017 లో ఒకటి ఏలియా క్రియేషన్స్ అని పెట్టాడు, ఆ తర్వాత NLP అని పెట్టాడు. అంటే మామూలు ఒక క్రియేషన్ పెట్టి యూట్యూబ్ లో పెట్టాలి, ఒక పేరు ఉండాలి కదా, పెట్టుకుంటూ చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ అందులో అప్లోడ్ చేసేవాడు. ఇంట్రెస్ట్ అప్పుడు ఎంత అంటే 10th కూడా కావచ్చు, 8th 9th అప్పటి నుంచే. ఏంటి అంత చిన్న ఏజ్ లోనే స్టార్ట్ చేశారా? మాకేమో తెలియదు యూట్యూబ్ గురించి ఇట్లా అని. అవును, ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది. 17 లో ఒకటి పెట్టి తీసేసింది, ఆ తర్వాత 19 లో ఒకటి పెట్టి అది చేయడం అంటే వీడియో దాంట్లో డబ్బులు వస్తాయి, దాంట్లో కంటిన్యూగా పెట్టుకోవాలనేది ఏం లేకుండా తీయడం వల్ల ఏదో ఒకటి ఇట్లా ప్రోగ్రామ్ అనేది తీసి పెట్టేస్తుంది. మన దగ్గర ఉన్న ఫోన్లతోటి, అడల్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, వివో V5 ఉండే, దాంతో తీసుకొని పెట్టేశాడు. ఆ తర్వాత ఈ మధ్య ఇక చాలా అదైతున్నారు, టిక్ టాక్ పోయింది. ఆ తర్వాత అందరు యూట్యూబ్ లోకి వచ్చారు. యూట్యూబ్ లోకి వచ్చినాక మనోడు డాడీ నేను నాతో ఎప్పుడు చెప్పలేదు,
అన్ని వాళ్ళ మమ్మీ తోటి కాలేజీకి పోతే కూడా కాలేజీకి పోక పక్కన పడి చెట్లల్లో ఏదైనా సీన్స్ ఎక్కడ బాగుంటాడు వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ పెట్టేవాడు. అయితే ఒకసారి సారు పిలిచాడు, మీ అబ్బాయి ఇది కాలేజ్ కారికి వస్తలేడు అని అంటే, ఎందుకు వస్తలేవు అని చెప్పని మేము అడిగితే, నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళ మమ్మీతో చెప్పిండు. ఓకే, సో డాడీకి ఎప్పుడు చెప్పలే? వాళ్ళ మమ్మీతో చెప్తే వాళ్ళ మమ్మీ డాడీ అంటే భయమా? నాతో ఇప్పటికి ఏది కరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇప్పటికి ఏం చెప్పారా? డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడలేదు? వాళ్ళ మమ్మీ తోటి ఓకే, అమ్మ చాటు బిడ్డ అన్నమాట. వాళ్ళ మమ్మీకి ఏదైనా ఉంటే వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఏమో చెప్తారు, ఏమో నాకు చెప్తుంది. ఎటువంటి వాళ్ళ కోరిక తీరుతుంది కదా. అవునవును. అందుకే డైరెక్ట్ కాకుండా సో ఫస్ట్ మమ్మీకి చెప్తా, మమ్మీ దగ్గర నుంచి ఇటు పుష్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత అబ్బాయికి చదువు ఇంట్రెస్ట్ లేదంటే వాడు చదువుకోని అంటుండే అంటే, నాకు చదువుకోని అంటే కాదు, ఇప్పుడు 10వ తరగతి ఆపేసి ఈ రోజుల్లో 10వ తరగతి చదువుకొని ఊరుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడంటే ఏదో అనుకోవచ్చులే. 10వ తరగతి ఊరుకున్నా ఎందుకు ఊరుకున్నాడు, ఎందుకంటే సరే నేను ఊరుకుంటా అంటావు, ఇప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది. నేను నాకు తెలియకపోతే నీకన్నా తెలియదా అని అప్పుడు మళ్ళీ ఉల్టా మాకే. నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ, నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, డిగ్రీ చదువుకోమని చెప్పిన. 10th వాల్యూ లేదు, ఇంటర్వ్యూ కూడా వాల్యూ లేదు. డిగ్రీ చేసుకున్నావు అనుకో, డిగ్రీ సర్టిఫికేట్ తోటి ఏదైనా రేపు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఏదైనా ఉన్నా కానీ, ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుకున్న ఆలోచన వేరే ఉంటుంది. రేపు ఏదైనా మన హోటల్ బిజినెస్ ఉంది, కనీసం కంప్యూటర్లో మనం బిల్లులు ఎట్లా కొట్టాలి, మనం బిల్లు ఎట్లా ఆన్లైన్లో చేసుకోవాలి, అంతా మనకు తెలియాలి కదా. నేను కంపల్సరీ నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తాడు డాడీ, కాకపోతే నేను చేసుకుంటా అని చెప్పని చెప్తే సరే అని చెప్పని ఒక కెమెరా గురించి. ఇక దాంతో పాటు ఆ రోజు మీకు మాట ఇచ్చారనమాట, డిగ్రీ సర్టిఫికేట్ నాకు ఇవ్వాలని ఎప్పటికైనా. అంతే. ఓకేనా మరి? అంటే ఇప్పుడు దీని మీద కంటెంట్ క్రియేటర్ ఉన్నా కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తలేను. ఇస్తా అంటే డాడీకి ఎప్పుడు ఇస్తా మరి డిగ్రీ సర్టిఫికేట్? సెన్స్ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత ఇక చేస్తా. బట్ కొంచెం నాకు ఏదైనా ఛాన్సెస్ కానీ దీని త్రూగా కొంచెం ఏదైనా ఏదైనా చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నా? లేదు, ఇదే ఇక నా కంటెంట్ క్రియేటర్. అండ్ మూవీస్ లో యాక్ట్ చేయాలి ఉంది, బట్ నేనేంటంటే నేనే తీస్తే అంటే నేనే తీస్తే ఎలా ఉంటది అని చెప్పి నేను నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. సో ఫస్ట్ ఇందులో నేను ఆంధ్రమే తెలంగాణ అని వెబ్ సిరీస్ తీసిన. కొంచెం మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం గొడవల వల్ల ఆపేసిన. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. అట్లా మల్టిపుల్ వెబ్ సిరీస్ కానీ నా సొంత కంటెంట్ తోటి నేనే కొంచెం గ్రో అయిదామని చేస్తున్నాను. ఓకే, సోనీ ఎలా ఉన్నావు? బాగున్నా. చాలా చక్కగా చూడ్డానికి ఒక తెలుగు అమ్మాయి ఉంటే ఎలా ఉంటుంది, అలా నిండుగా చక్కగా ఉన్నావు. ఎలా ఉంది? అమ్మ వాళ్ళ ఇంట్లో బాగుందా, ఇక్కడ బాగుందా? అక్కడ బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. అక్కడిక్కడ ఒకే చోట అలా సార్ మీది మీకు మేనకోడలు సార్? అంటే ఎట్లా మమ్మీ తరపు వల్ల ఆడబిడ్డ బిడ్డ. ఓకే ఓకే. ఎలా ఉంది? ఇక్కడ అక్కడ బాగుందా? ఎప్పుడైనా అనిపించిందా మమ్మీ వాళ్ళని మిస్ అవుతున్నా అనేసి? అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ కూడా బాగానే ఉంది. ఓకే. అండ్ మీరు యూటర్న్ క్రియేషన్స్ అని పెట్టారు కదా యూట్యూబ్. బేసిక్ గా ఫ్యామిలీ ద్వారా అంటే ఏదో ఒకరిని పెడతారు కదా, బట్ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది, యూటర్న్స్ క్రియేషన్స్. అవును. అయితే దానికి రీజన్ ఏంటంటే నేను చాలా ట్రై చేసిన, చాలా ఛానల్స్ పెట్టిన, ఏది సక్సెస్ కాలేదు. చాలా ట్రై చేసిన లాస్ట్ గా ఒక అయితే లేకపోతే లేదని చెప్పి స్టార్ట్ చేసిన, కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి యూటర్న్స్ అని క్రియేషన్స్ అని పెట్టేసిన. అంటే మనం రెండు పెట్టి విడిచిపెట్టేశారు కదండి, మళ్ళీ అలానే రాకూడదు. ఇక్కడ నుంచి నాకు టర్నింగ్ పాయింట్ రావాలి. సో అలా ఫైనల్లీ లైఫ్ కూడా టర్న్ అయిపోయింది. ఫస్ట్ కెమెరా గురించి ముందు సరే నువ్వు ఇది వరకు లేక 2 పెట్టేసి 2 పెడతానో తీసేస్తున్నావు, అట్లా కాకుండా మంచిగా దాన్ని ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి నువ్వు టర్నింగ్ చేసుకుంటా నేను మంచిగా అని చెప్పారు అనుకునే ఉంటేనే ఇప్పిస్తా. లేకపోతే ఇప్పుడు లక్షలు పెట్టి కెమెరాలు ఇప్పించి మనం మామూలుగా ఏదో తీసేస్తాడు కదా అంటే లేదు రాడి అని చెప్పని వెతికి యూటర్స్ అని పెట్టేసి పూజ కార్యక్రమాలు చేసేసి ముందు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడు 0. ఇలా మేము ముందుకు దగ్గర తీసుకొచ్చి మా సబ్స్క్రైబర్స్, మా అభిమానులు, మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు, మమ్మల్ని అభిమానించే ప్రతి వ్యక్తులు
మీ దాకా తీసుకొచ్చారు, మీ ఇంటర్వ్యూ దాకా. ఓకే, మీరేం చెప్తారు మా పిల్లల గురించి చెప్పాలి అంటే? ఎందుకంటే తండ్రి కన్నా ఎక్కువ తల్లికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. వాళ్ళు ఏది చేసినా నాకు సంతోషమే. చెప్పు. ఓకే, అంటే తెలిసిందే యశ్ వాళ్ళది అందరిది కొంచెం లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పేసి అని. అంటే అమ్మ ప్రస్తుత రోజుల్లో మనం చూస్తున్నట్లయితే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విడిపోతున్నారు కదా. బట్ వీళ్ళ విషయంలో మీకు ఎప్పుడు ఇంత చిన్న వయసులో ఎందుకు అని అనిపించలేదా? అనిపించింది. ఇక వాళ్ళు అది ఎన్నుకున్నదే అది కదా. ఇప్పుడు ఆ అమ్మాయితోటే చేస్తా నేను, వేరే వాళ్ళని వెబ్సైట్ లో వేరే వాళ్ళని పెట్టుకోను అన్నాడు, ఆ అమ్మాయితోటే చేస్తా అన్నాడు. ఇంకా నేను కూడా ఆలోచించిన, ఇక ఆలోచించి వాళ్ళ డాడీ చెప్తే వాళ్ళ డాడీ కూడా సరే అని ఒప్పుకున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడిర్రు, వచ్చి ఇక మాట్లాడి ఇక 1 month లోనే మాట్లాడి 1 month లోనే మ్యారేజ్ అయిపోయింది. 1 month లోనే అయిపోయింది. అనుకోకుండా అయిపోయినాయి అన్ని, అయిపోయినాయి. లవ్ జర్నీ ఎన్ని ఇయర్స్ స్టార్ట్ అయింది? 3 years. 3 years. అంటే వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచా స్టార్ట్ అయినప్పటి నుంచి? వెబ్ సిరీస్ స్టార్ట్ గా ముందు నుంచి సాంగ్స్ కి వచ్చినప్పటి నుంచి వస్తుండే కానీ మాకు ఈ అమ్మాయి మా చుట్టాల అమ్మాయి కదా అని అనుకున్నాం, కానీ వీళ్ళు చేసుకుంటాడని తెలియదు. సో ఫైనల్ గా ఇంటి కోడల్ని చేస్తారని తెలియదు. మా ఇద్దరికి అట్లా లవ్ అని 3 years చిన్నప్పటి నుంచి, అంటే అట్లా కొంచెం ఫీలింగ్ అండ్ అట్రాక్షన్ చిన్నప్పటి నుంచి. అంటే ఫంక్షన్స్ అటెండ్ అయితే ఉంటాయి, అక్కడ కలిసినప్పుడు కానీ మాట్లాడుకోకుండా అట్లా కొంచెం అత్తమ్మ వాళ్ళ కూతురు అని. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే ప్రపోజ్ చేశారు, యాక్సెప్ట్ చేస్తావా మరి? వెంటనే యాక్సెప్ట్ చేస్తావా? ఎవరైనా 2 months 3 months తెప్పించుకుంటారు కదా, వాళ్ళ తెప్పించుకోలేదా? అట్లా ఏం చేయలే. ఎందుకు? ఇక నాకు కూడా ఇష్టం కదా అని ఓకే యాక్సెప్ట్ చేసేసారా? మరి ఆ 3 years లో మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదా లవ్ జర్నీలో? వచ్చినాయి, అబ్బాయి వల్లనే కదా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. వాటి వల్లనేనా? అంటే ఇక ఫస్ట్ ఈమె నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫుల్ సపోర్ట్ వచ్చి ఒక 6 months షూటింగ్ చేసింది నాతో పాటు. దాని తర్వాత మంచినే ఇప్పుడు ఒక మల్టిపుల్ సాంగ్స్ చేసినాము. దాని తర్వాత నేను ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పి మంచిగా పూజ చేసి ఫ్యామిలీ అందరితోటి వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసినాం. 9th episode వరకు మంచిగా ఏ లొల్లి లేకుండా అంత మంచిగా కంటిన్యూ అవుతుంది. అనే టైంలోనే మధ్యలో వాళ్ళ మమ్మీ డాడీకి ఏమనిపించిందో, వద్దు 6 months తర్వాత వద్దు అంటే. వాళ్ళ ఊర్లో ఎట్లా అంటే ఇప్పుడు వీడియోస్ దీనికి అందరూ వైరల్ అవుతున్నాయి, వీడియోస్ అందరూ చూస్తున్నారు. అరే మీ పలానా కూతురే కదా ఇట్లా వీడియోస్ తీస్తుంది, మరి రేపు పెళ్లి సంబంధాలు వస్తాయి, ఆ పెళ్లి చేస్తాను అన్నారు అంట. అని అంటే మా అబ్బాయి మా తమ్ముని కొడుకే అది ఇది అని చెప్పి అని వీళ్ళ మమ్మీ అన్నదంట. చెప్పినా కూడా అట్లా కాదు, ఆలోచించురు, ఆడపిల్ల కదా అది అని అంటే వాళ్ళకి తెలియదు కదా మేము ఇలా అని. అయితే వాళ్ళు ఏం చేశారంటే 6 months తర్వాత వీళ్ళు వద్దు వీడియోస్, ఇట్లా బయట ఇట్లా మాట్లాడుతున్నారు, వద్దు వీడియోస్ అని అంటే, ఎందుకు నేను నా ప్రొఫెషనల్ అది నేను చదువుకుంటూ అలా కష్టపడతా అని మేము ఫైట్ చేసింది. ఇక ఫైట్ చేసినాక దాని తర్వాత ఎట్లా వింటలేరు అని చెప్పి ఏం చేసింది, ఒక 6 months తర్వాత ఇక మీరు చెప్పాలంటే అప్పుడు ధైర్యం రాలేదు, ఇక ఎగ్జామ్స్ ఉంది అట్లా అని చెప్పి ఒక 7-8 months దూరం ఉంది. 7-8 months దూరం ఉంది. మాట్లాడుకుంటూ 9th episode కి 10th episode కి మధ్యలో 8 months 7 months గ్యాప్ ఉంటది కదా. 7 months 8 months గ్యాప్ కంటిన్యూ కాలేదు, అయిపోయింది. నేను వేరే అమ్మాయిని పెట్టి చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనంటే, నాకు ఆ అమ్మాయి వచ్చినాకనే చేస్తా అంటే ఇక మా మైండ్ లో 10th episode కంప్లీట్ అయింది. 10th కి 11th episode కి మధ్యలో 8 months డిఫరెన్స్. ఆమె సడన్ గా ఎట్లా అంటే ఆమె సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కి వస్తుంది అనుకుంటే సడన్ గా ఈ స్టోరీ అయింది. నేను మా మమ్మీ వాళ్ళు పంపించట్లేదు అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేసింది. అరే ఎందుకు నేను మాట్లాడదాం అంటే మనకి ఇప్పుడు ఆమె ఇంట్రెస్ట్ ఉండి వస్తే ఇప్పుడు మనం ఇప్పుడు పంపి అని అడిగితే మళ్ళీ అది కరెక్ట్ కాదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు కూడా సైలెంట్ ఉన్నారు, నేను కూడా సైలెంట్ ఉన్నాను. ఒక 8 months గ్యాప్ లో ఇద్దరం కలవాలన్నా కష్టమే. ఎప్పుడు కలవకపో ఏదైనా ఫంక్షన్ వస్తుందేమో అని వెయిట్ చేసేవాళ్ళం. అటెండ్ అవుతాము కలుస్తామని చెప్పి. అట్లా మధ్యలో
మా మామ వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉండే, ఇక మ్యారేజ్ లో కలిసినుండే. ఓకే. ఎంగేజ్మెంట్ కోసము ఒక 4 months నుంచి వెయిట్ చేశారన్నమాట. ఎంగేజ్మెంట్ వచ్చింది, ఎంగేజ్మెంట్ కి కలిసాము, ఇక పెళ్లికి కూడా కలిసాము. ఇక దాని తర్వాతనే ఇక ఫిక్స్ అయ్యి వీళ్ళ ఇంట్లో చెప్తా అని. ఆ మ్యారేజ్ తర్వాత నేను ఇంట్లో చెప్పేస్తాను, నేను అతన్నే లవ్ చేసిన, అతన్నే పెళ్లి చేసుకుంటా, అతనితోటే వీడియోస్ తీస్తా, మన మామ వాళ్ళ కొడుకు బావానే అని చెప్పి అడుగుతా అని అన్నారు. అడుగుతా అంటే ఇక డేర్ చేసి అడుగుతా అంటే అడిగిన దాని తర్వాత సోనీని అడిగేసింది ఇంట్లో నేను అడిగిందంట. మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టమే ఉండే. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అతన్నే చేసుకుంటావా అని కొంచెం ఆలోచించి, సరే చేసుకో, పెళ్లి అయిన దాని తర్వాత పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే వచ్చింది కదా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని అంటే పెళ్లి చేస్తాం, నేను పెళ్లి చేసినాక వీడియోస్ తీసుకో అని అంటే ఇక వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారు. నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి అర్థమైతలేదు. నేను ఈ ఏజ్ అంటే ఇప్పుడు నేను ఏం సెటిలే కాలేదు, నేను ఏం కాలేదు, మ్యారేజ్ చేసుకోవాలని అడగడానికి కూడా లేదు. ఇప్పుడు అంటే కరెక్ట్ ఏజ్, గర్ల్స్ ఈ ఏజ్ కే చేస్తాను అనుకో. నేను ఇప్పుడు సెటిల్ కాలేదు ఎట్లా అని నేను మీరు ఇంట్లో చెప్పేసింది. నేను మా మమ్మీకి చెప్పిన ఫస్ట్, మా మమ్మీకి చెప్పి, మమ్మీ ఇట్లా సోని వాళ్ళు ఇంట్లో పెళ్లి చేస్తా అంటారంట, మరి ఆయన ఏమంటావు అని అంటే ఆమె కారా అని అడుగుతుంది. కాదు అవి నాకు క్రియేషన్ ఇట్లా వేస్తుంది అనా ఏంద్రా నువ్వు, అరే షూటింగ్ గా చెప్పి మళ్ళీ ఏంద్రా నువ్వు అసలుకి ఏం నడుస్తుందిరా అంటే ఇక నేను ఉన్నాడు మొత్తం చెప్పేసినాక మా మమ్మీకి కూడా ఇష్టమే సోని అంటే. ఆ టైంలో మీకు కోపం రాలేదా అంటే అలా చెప్పిన అంటే సడన్ గా చెప్పారు కదా, సో ఏ పేరెంట్స్ అయినా ఇష్టం ఉన్నా కానీ సో సడన్ గా చెప్పడం వల్ల లైక్ తీసుకోలేకపోతారు కదా. చిన్నప్పటి నుంచి మమ్మీకి సోని అంటే ఇష్టం అంట, నాకు కూడా తెలియదు. సోని పుట్టినప్పుడు బాగుంటది అని అంటుంటే కానీ ఆమెనే మా కోడలు అనుకోలేదు. అట్లా ఇక మనము అట్లా అట్లా అయిపోయింది. మమ్మీకి చెప్పిన వెంటనే మమ్మీ వాళ్ళు వచ్చి అడుగుతానన్నారు. మమ్మీ వాళ్ళకి కాల్ చేసి రండి అని చెప్పారు. నేను మమ్మీ వాళ్ళకి ఒకటే మాట ఇచ్చిన, ఎవరైనా సక్సెస్ అయినాక పెళ్లి చేసుకుంటారు, కానీ నేను ఇద్దరం కలిసి చేసుకొని సక్సెస్ అవుతాము, నీకు 1 year లోపే అని చెప్పాను. 1 year లోపు సక్సెస్ అయ్యారు. 4 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. అందరు అన్నట్టే, అందరు చాలా మాటలు అన్నారు, చాలా అవమానిచ్చినా కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు అందరు ఇప్పుడు అరే మా చుట్టాలు మిమ్మల్ని కలుస్తారంట పిల్లల్ని అనే. ఎందుకంటే సార్ మీరు కూడా పిల్లలు అలా ఉన్నారంటే మనకి విలేజెస్ లో తెలిసిందే. సో వాళ్ళు ఒక మాట, వీళ్ళు ఒక మాట అంటే అక్కడ 2 మాటలు అవుతాయి, 2 మాటలు కాస్త 3 మాటలు అవుతాయి. సో ఇలాంటి మాటలు పిల్లల నుంచి విన్న తర్వాత మీకేమైనా అనిపించిందా? అనిపించింది పేరెంట్స్ గా కొంచెం ఎట్లా అంటే చదువు ముఖ్యం, చదువు లేకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. పెళ్లి చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటా అంటే అది కాని పని. ఇప్పుడు ఏదన్నా మీరు సెటిల్ కావాలని ఉంది కదా, కొద్దిగా మనం ఒక నెలకు ఒక 30,000 సంపాదిస్తున్నాం ఇద్దరం కలిసి అనుకున్నప్పుడు చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు చేసుకుని వచ్చేస్తా అంటే లేదు డాడీ అని చెప్పాను. సర్లే నాకు మా వాళ్ళ మీద ఇంటర్ నాకు తెలుసు, వాడు అంటే చేస్తాడు అనేది కొద్దిగా నాకు తెలుసు. కాకపోతే ఏదంటే మనం ఏది చెప్పకుండా చేసేస్తే బాగుండదు కదా, కానీ కొంచెం భయం అనేది ఉంటుంది కదా. అలాగే చదువుకోమని చెప్పిన, చదువు లేకుండా అయితే ఇప్పుడు పాత్రలు చదివించిండు, అదేదో వీడియో ఏదో చేస్తున్నారు, దానికి ఎంకరేజ్ చేసిండు. ఇప్పుడు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అనేది పేరు రావద్దు నాకు. ఏదైనా ఉంటే సక్సెస్ అయ్యేది ఉంటేనే, చేయలేకపోతే లేదు. దానికోసం ఎంత ఖర్చు అయినా పెడతా, నీకు ఏది కావాలన్నా కొనిస్తాం అంటే తన ఇంట్రెస్ట్ బట్టి సరే నీ ఇష్టం, నువ్వు చేసుకో, లేకపోతే నీ తీసుకో, వీడియోలు తీసుకొని పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదని అంటే ఇంకొక 5-6 సంవత్సరాలు వెనకపోయేవాడు. సంవత్సరాలు వాడు సంపాదించుకొని ఆ కెమెరాలు కొనుక్కొని వీడియోలు తీసుకుంటూ ఒక పెళ్లి చేసుకొని సంపాదించుకోవాలంటే 5-6 సంవత్సరాలు మీ జీవితంలో వేస్ట్ అవుతుంది. సర్లే పెట్టుబడి అవుతాడు, ఒక బిజినెస్ పెట్టించిన అనుకుంటా. నాకేంటంటే ఒక 1 year నేను చెప్పిన అన్నట్టు, ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం నువ్వు ఎంత సక్సెస్ అవుతావు నాకు చూపి, నాకు లేదంటే నేను చెప్పింది చేయాలని చెప్పాను. ఇక దాని మీదనే ఇంకా మొత్తం ఆయన మీద ఇప్పుడు అన్నాడు కదా అని చెప్పి ఆయన మీద వదిలేయకుండా నేను వెనకాల ఉండి నేను ఇప్పుడు చేపిస్తున్నా. అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క 5 వీడియోలు పెట్టిస్తాను. డైలీ 5 వీడియోస్ పెట్టించి ఇప్పుడు పెద్ద వీడియో చేయాలంటే ఇప్పుడు నాకు పెళ్లి ఉండే గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి సర్లే అంత ఫ్రీ అయినాక చేద్దాం అనుకున్నాం. మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, పండుగ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయింది.
పెండింగ్ ఉంది. ఓకే మళ్ళీ ఇప్పుడు 12th ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అది ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి. ఓకే ఓకే ఇక వీళ్ళు వెనకాల ఉండి ఇక నేను ముందుకు పుషప్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చేసుకోవాలి, ఇప్పుడు ఉన్నప్పుడు చేసుకొని మంచి వ్యూస్ తెచ్చుకున్నారు అనుకో. ఇప్పుడు మనకు 10 లక్షల మంది ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఏది అడిగితే అది చేయాలి. ఇప్పుడు 10 అడుగుతారు, 10లో కనీసం 2-3 చేసినా కానీ వాళ్ళకు కొద్దిగా మేము చేసింది మేము అడిగింది చేస్తున్నారని ఒక అది ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన మెసేజ్ రెస్పాన్స్ ఇవ్వడం కానీ అన్నిటినీ చేసుకుంటూ ఇప్పుడు మేము ఫ్యామిలీ మొత్తము వాళ్ళతోటి ఉండి చేపిస్తున్నాం. ఓకే చేపించడం వల్ల ఎంత సక్సెస్. ఇప్పుడు మాకు పోయిన జూన్ జూలై వరకు కూడా మాకు 22,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జూన్ లాస్ట్ ఇయర్ జూన్ జూలై వరకు కూడా ఓకే 22,000 సబ్స్క్రైబర్స్ ఉండే. ఎప్పుడైతే మాకు జూన్ జూలై అయిపోయిందో ఇక మేము చాలా కష్టపడుతూ వీడియోలు పెట్టడం, తర్వాత మెల్లగా వాళ్ళ పెళ్లి నుంచి బాగా రీచ్ బాగా వచ్చింది. పెళ్లి నుంచి ఇప్పటి వరకు 12 లక్షల సబ్స్క్రైబర్స్. అవును, పెళ్లి రీచ్ అనేది చాలా బాగా వచ్చింది, ఎందుకంటే చాలా బాగా సెలబ్రేషన్స్ అయినాయి. పెళ్లి కూడా బాగా జరిగింది కదా. నేను కూడా వీడియోస్ చూసిన తర్వాత అరే ఎవరు చాలా బాగున్నారు అనిపించింది. నాకు కూడా ఆ వీడియో చూసిన తర్వాత బాగుంది కదా అని చెప్పేసి వెంటనే వీడియోస్ లోకి వెళ్ళి చూసాను అనమాట. అది చూడడానికి ఎంత బాగుంది, నేను అప్పుడే డిసైడ్ అయ్యా ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి. వాళ్ళ డాడీ అందరు అన్నగానే వాళ్ళ డాడీ నా కొడుకు ఏది తగ్గకుండా అన్ని చేసిండు. డిన్నర్ అయినా మంచి. వాళ్ళు మాకు కట్నం ఇట్లా ఏమి ఇవ్వలేదు, మాకు అమ్మాయి నచ్చిందని ఇంకా మేము కట్నం ఇట్లా ఏం తీసుకోలేదు. సోని నువ్వు చాలా అదృష్టవంతురాలు అనిపించిందా ఎప్పుడైనా నీకు? అనిపిస్తుందా? ఎందుకంటే చూడు ఈ రోజుల్లో చాలా మంది అత్తమ్మ కోడలేం కట్నం తీసుకురాలేదు అని చెప్పేసి, అంటే ఇది ఎవరిని విమర్శించి కాదు, కొంచెం ఇది ఉంటుంది కదా. బట్ మీ అత్తమ్మ అయితే నీకు ఎట్లాంటి కట్నం కూడా అడగలేదు. మరి ఏమనిపిస్తుంది అత్తమ్మని చూస్తే? మంచిగా అనిపిస్తుంది, నాకు సపోర్ట్ గానే ఉంటారు. అంత సపోర్ట్ గా. ఎప్పుడైనా అత్తయ్య నువ్వు గొడవ పడతారా? అత్త కోడలు గొడవలు అలా ఏం లేదా? ఒక్కసారి కూడా ట్రై చేయలేదా జోక్ గా కూడా? జోక్ గా ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అసలు అత్త కోడలు గొడవలు అనేసి? అసలు అనుభూతి కూడా కాదు అవును, చూస్తే అసలు అనుభూతి కూడా కాదు. అసలు ఏమి ఏం కాలే, అట్లా ఏం కాలేదా? ఇద్దరిలో గొడవలు వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు ఫస్ట్? వెళ్ళిపోతాయి కంటే. తర్వాత నువ్వు వచ్చేసరికి వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయి ఉంటారా? ఇంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు? అంజీ అంటే కెమెరా యాంగ్లింగ్ కానీ అన్ని అంజీ చూసుకున్నారు, మా తమ్ముడు. నేను డాడీ కంటెంట్ క్రియేట్ చేస్తాం. నేను వెబ్ సిరీస్ కానీ నేను స్టోరీస్ కానీ నేను చేస్తాను. డైలీ రొటీన్ డాడీ షార్ట్స్ డాడీ కవర్ చేస్తాను. ఓకే, సో ఇంట్లో మెయిన్ డైరెక్షన్ డాడీ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఓన్లీ వ్లాగ్స్ మాత్రమే చేస్తున్నారు కదా, లైక్ ఫ్యామిలీకి సంబంధించి, పేరెంట్స్ కి సంబంధించి కానీ పిల్లలకి సంబంధించి ఇట్లా కంటెంట్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా? అంటే మొన్న అంటే సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి. అంటే మొన్న అత్తారిలోని ఒక షార్ట్స్ లో పార్ట్ వైజ్ చేసాము. దాంట్లో ఏంటంటే మనం అత్తారిల్లు అంటే ఇప్పుడు ఆడపరచు ఉంటది కదా, ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో క్లోజ్ అవుతే కుటుంబం బాగుంటది, అపార్థం చేసుకొని వాళ్ళకి దూరం అవడం కన్నా అని చెప్పి ఒక మంచి స్టోరీ తోటి మొన్న రీసెంట్ గా క్లోజ్ అయిపోయింది. అది అన్ని మిలియన్స్ లోనే నా షార్ట్స్ అన్ని. దాని వల్ల మేము మెసేజ్ ఇచ్చింది ఏంటంటే, మేము ఇప్పుడు సోని కొత్తగా వచ్చింది మా ఇంటికి. ఇప్పుడు మా చెల్లి ఉంది, ఆమె ఏంటంటే ఈమె కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి ఆమె కొంచెం పొగరు చూపెట్టడం కానీ, ఈ మంట నాకు నచ్చకపోవడం కానీ, ఇద్దరి మధ్య జరిగే గొడవల్నే మేము ఒక స్టోరీలో తీసాం. బట్ అలా ఉండడం కన్నా అర్థం చేసుకొని మంచి ఈమంటే ఆమెకి ఇష్టమే, ఆమె అంటే మీకు ఇష్టం అంటే ఇప్పుడు ఏముందా మా చెల్లి ఉందా, ఆమెకి ఇష్టం ఉండదు. కానీ మా చెల్లి అంటే ఈమెకి ఇష్టమే అన్నట్టు స్టోరీ క్రియేట్ చేస్తాం. అట్లా ఉండద్దు, కలిసిమెలిసి ఉండాలి, గొడవలు పడుకోవద్దు అని చెప్పి ఒక మంచి కంటెంట్ తోటి చేశారు, తీసాము. మనము మంచి మంచి స్టోరీస్ కూడా ముందు తీస్తాం, వెబ్ సిరీస్ లాంగ్ వీడియోస్ తీస్తాము. లవ్ చేస్తే ఎట్లుంటది అని ఉంటే మళ్ళీ వచ్చి లాస్ట్ వస్తే ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి కలిసి
ఓకే. అది చేసుకుంటేనే బాగుంటది. ఎంత దూరం ఉంటే కరెక్ట్ కాదనేది కూడా అది ఎంత దూరం మీరు పోయి వచ్చినా లాస్ట్ పోతే ఏదో ఒక టైంలో మంచి అదనం చేసుకొని ఇంటి దగ్గరికి వచ్చి ఉండడమే బెటర్ అని చెప్పని అదొకటి చేసి నా లవ్ స్టోరీలా అలా చేసినాం. అత్తారి కూడా అదే, ఇంకా కూడా ఉన్నాయి అన్నదమ్ములు అదే ఉన్నాయి కానీ ఓకే. సో అన్ని చిన్న చిన్నగా రిలీజ్ చేస్తారు. 1 minute వీడియోస్ షార్ట్స్ కింద. పెద్ద వీడియోస్ అంటే మనోడే రాసుకుంటాడు కథ. అది పెద్ద వీడియో అంటే ఫుల్ వీడియోస్ మొత్తం కంటెంట్ మీరే కంటెంట్ గానీ ఎడిటింగ్ గానీ అన్ని స్క్రీన్ పే నేనే. అంజీ డైరెక్షన్ చేస్తాడు, డిఓపి చేస్తాడు మనకి. మనం ఇప్పుడు మీరు పిల్లలు పెళ్లి చేసుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఏమైనా చెప్పారా వాళ్ళకి? పెళ్లి అంటే ఇప్పుడు వద్దని చెప్పాను. ఇప్పుడు వద్దులే ఎందుకు పెళ్లి, మీరు యూట్యూబ్ చేసుకుంటున్నాం సక్సెస్ అయినాక పెళ్లి చేసుకోవద్దు అని నేను చెప్పిన. చెప్తే లేదు డాడీ ఆమె అమ్మాయిని పంపిస్తలేరు, ఆమె వస్తున్నా నేను చేస్తా అంటే ఆమె బదులు ఇంకో మార్చుకుందాం అంటే మ్యారేజ్ చేస్తాను. అమ్మాయి ఎందుకు, అమ్మాయిని కాకుండా ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాం. హీరోయిన్ మార్చి పెద్ద పెద్ద మూవీలోనే హీరోయిన్లను మారుస్తున్నాం. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయిని తీసేసి అమ్మాయిని పెట్టవలసి వచ్చింది అని చెప్పని పెద్ద సినిమాలోనే నేను చూసిన చాలా మంది. ఇప్పుడు మా చిన్న దాంట్లో ఆమెను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుందాం అంటే లేదు నాకు ఆమె ఉంటేనే చేస్తా అంటే కోపం అయింది. ఆమె ఉంటేనే చేస్తా అంటే ఎందుకు అనుకుని నాతో లక్షలు ఖర్చు పెట్టించినావు, పక్కన పెట్టి వాళ్ళకి వేరే ఏదైనా చేయమంటే కూడా ఆమె వచ్చే వరకు కూడా ఏది చేయలేదు. ఇలాంటి వీడియో రిలీజ్ కాలేదు. చేసుకుంటావు ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తాడు ఏం చెప్పా అడుగుతారు కదా, ఏం జాబ్ చేస్తారు వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ నాన్నకైనా గానీ మీ అల్లుడు ఏం చేస్తారంటే అట్లా వాళ్ళేం చెప్పలేరు నేనేం చెప్పలేను అంటే ఇప్పుడు ఏమైనా చెప్పుకోరు తర్వాత నేను చూపిస్తాను నేను అనేది మనం. ఇప్పుడు ఇలా మమ్మీ డాడీని వచ్చి మీ అల్లుడు ఏం చేస్తున్నారు అని అడగారు, వాళ్ళే నేను ఏం చేస్తున్నారో చెప్తారు వాళ్ళ మమ్మీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూస్తారు కదా. అంటే మీ అల్లుడు ఏం చేస్తున్నారు అని అడగడు కాదు నా విషయంలో, మీ అల్లుడు చేసి చూపిస్తారు. మేము అక్క నేను ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. అక్కకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో చిన్నల్లుడు ఇది చేస్తారు అని చెప్పేసి చూపిస్తారు. అవును, పిల్లలకి ఇంత సక్సెస్ లో ఉంటే ఇంతకన్నా హ్యాపీనెస్ పేరెంట్స్ కి ఇంకేముంటుంది. ఇప్పుడు అర్థమైంది అంటే ఇది వీళ్ళు చేసింది ఇదా, ఇంతమంది వచ్చి వీళ్ళ కోసం ఇంతగానం చేస్తున్నారు. మనకు ఫస్ట్ అర్థం కాలేదు, మేము ఏమో అనుకున్నాము చేసి మంచి పని అని చెప్పి ఎప్పుడు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీ ఏమని చెప్పిన అంటే ఇప్పుడు నీ పెళ్లికి కనీసం ఒక ఫోటో పెట్టినప్పుడు మీరు సిల్వర్ బటన్ తీసుకున్నట్టు లేకపోతే బటన్ తీసుకున్నట్టు కానీ ఇంతమంది అని చెప్పి చెప్తుంటారు యూట్యూబ్ నుంచి. ఆ షీల్డ్స్ తీసుకున్నా మనం అది చేయాలని చెప్పని మనకి చెప్పేసారు బాబు. అట్లా చెప్పి వాళ్ళకు దగ్గరుండి అది చేసినా కానీ వాళ్ళు ఆ మమ్మీ వాళ్ళు కొద్దిగా కోర్సు అంటే మాట్లాడిన 15 రోజులనే పెళ్లి చేద్దాం, నెల రోజులనే చేద్దాం అంటే వద్దకేపు అంటే ఒక 6 నెలలు కూడా శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు దీపావళి 2 నెలల్లో అయిపోయింది. అది కూడా ఒక చలికాలంలోనే పెళ్లి అంటున్నారు. అదే మీ బావ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? బావానే పిలుస్తావా, ఇంకా ముద్దు పేరు పెట్టి పిలుస్తావా? యశ్వ అని పిలుస్తావా? ఇంకా వేరే ఏం పెట్టి పిలువ పేరు? నిక్ నేమ్ ఏం పెట్టలే అప్పుడప్పుడు అంతే. ఓ అంటావు, పలుకుతారా మరి? ఓ అంటే పలకపోతే యశ్వ అని పిలుస్తా. అప్పుడు ఖచ్చితంగా పలకాల్సిందే కదా. కోపం వస్తుందా? అప్పుడప్పుడు వచ్చేస్తుందా కోపం? పంపిస్తారా అమ్మలింటికి? వెళ్తా. మంత్లీ ఎన్నిసార్లు వెళ్తా? మంత్లీ అని కాదు, మంత్లీ ఫెస్టివల్స్ ఉంటే వెళ్తా. ఫెస్టివల్స్ కి వెళ్తావా? ఒక 2-3 months కి ఒకసారి అలా వెళ్తుంటా. ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆయనకే ఎక్కువ ఉంటుందా? ప్రేమ ఎవరికి? ఆయనకే. కోపం ఆయనకే, ప్రేమ ఆయనకేనా? ఓకే. ఏదైనా గొడవ జరిగింది అనుకో మీ ఇద్దరి మధ్య, ఫస్ట్ ఎవరు అడ్జస్ట్ అవుతారు?
ఫస్ట్ తిడతాడు, మళ్ళీ వచ్చి సారీ ఆయననే చెప్తాడు. ఆయనే చెప్తా అమ్మ మీకైనా తెలుస్తుందా వీళ్ళిద్దరు గొడవ పడ్డారు అని చెప్పేసి అని అర్థమైపోతుంది. మొగాలు మార్చుకుంటారు. అప్పుడు ఎవరితో మీతో కూడా మాట్లాడారా? వాళ్ళు అంటే పిలిస్తే ఒక్కసారికి 2 సార్లు పిలిస్తే ఏంటిది అంటారు. హ్మ్. అంటే మా అబ్బాయి ఎట్లా ఉంటాడు మాకు తెలుసు. అవునవును. ఏమొచ్చింది రా నీకు మళ్ళీ అట్లా మళ్ళీ ఏమైంది అని చెప్పి వాళ్ళ మమ్మల్ని ఏం కాలేదు అంటారు అని చెప్పడు. ఓకే. కాకపోతే ఏదైనా వాళ్ళ ఎప్పుడైనా మీ ప్రాబ్లమ్స్ మమ్మీ వాళ్ళ వరకు తీసుకెళ్లారా? మాకంత ఏముండే చిన్న చిన్న అలుగుతారా? ఏముండే మాకు. ఎవరు స్టోరీ నువ్వే అలుగుతావు కదా? అంటే నాకు ఏదైనా అర్థం చేయకపోతే గానీ ఏదన్నా అయితే నేను అలుగుతాను, లేకపోతే అలగడం గానీ. ఎక్కువ అంటే వీళ్ళు ఇంటికి పోతారనే ఎందుకు సోనీ ఇంటికి పంపించడం ఇష్టం లేదా నీకు? అది ఇష్టం లేకనే కదా చేసుకుంది. వాళ్ళు 10 days అంటే నాకు నచ్చదు. 10 days ఉంటావా వెళ్ళి? మొన్న ఫెస్టివల్ కి అయిన 10 days. 10 days మొన్న ఫస్ట్ డే. అంటే మనం చేసే ప్రొఫెషన్ ఇది. ఒక 10 days వీడియోస్ ఆఫ్ చేస్తే మొత్తం గ్రోత్ పడిపోతుంది. మనం చేసే పని మనం బయటికి వెళ్ళి ఏం చేసుకోకుండా మన ఓన్ గా మన కాలం వస్తుందంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఏదో ఖాళీ ఇంట్లో ఉన్నా అని చెప్పని 10 రోజులు దొరకబోతాడు. ఇప్పుడు జాబ్లు ఉన్నది అనుకో, జాబ్ చేస్తున్నాం అనుకో, వాడు 10 రోజులు లీవ్ ఇవ్వమంటే ఇస్తాడా? ఒక్క రోజు చేయడానికి అది ఏదో 2 days ఇక వాళ్ళు ఇక ఏమనుకుంటారు కానీ పంపిరా అని చెప్పి వాళ్ళు అమ్మంటది. ఈమె ఏడిస్తే ఇక నాకు మంచిగా అనిపించదు ఇక. సరే మనకు ఒక ఆడపిల్ల అనద్ది కదా, పంపి ఎవరికైనా ఎంత మొగుడు మంచిగా చూసుకున్నా అత్తమ్మ మంచిగా చూసుకున్నా పుట్టిల్లు ఎవరికి. అవునవును, అది నిజమే అండి. ఆడపిల్లలకి ఎంత బాధ అంటే బాగా చూసుకునే అత్తమ్మ ఉన్నా గానీ పుట్టింటి మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ పోదు అసలు. అత్తమ్మ గురించి ఏం చెప్తావు సోని నువ్వు? అత్తమ్మ గురించి ఏం చెప్పాలంటే అంటే అంత అత్తమ్మనే తీసుకుంటారు, రెడీ డ్రెస్సెస్ కొనడం అన్ని. అవును, ఈ రోజుల్లో ఆడపిల్లలకి శారీ కట్టుకోవడం అంటే ఒక పెద్ద టాస్క్ కదా. నీకు వచ్చే శారీ కట్టడం రాదా? మరి అత్తమ్మనే కడుతుంది. అత్తమ్మ కడతారు అసలు. సో నేను రెడీ చేయడం గానీ అంతా అన్ని మీరే అంటే ఒక సారీ కట్టిన తర్వాత దానికి తగ్గ జ్యువెలరీ వేయడం కానీ హెయిర్ స్టైల్స్ అంటే సింపుల్ ఉండబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఆ మనసులో ఇంటర్వ్యూ ఎప్పుడైపోతుంది కుప్పు కడుతుంది కాదు, నైట్ డ్రెస్ వేస్తుంది, పైన షర్ట్ కాదు, ఇంకంతే ఒక చిన్న పిల్లలాగా తిరిగేస్తూ ఉంటావు. వాళ్ళకు చదువుకునే టైంలో వాళ్ళు. అవునవును అవునవును. అందుకే మేము దగ్గరుండి వాళ్ళకు ఏమేమి కావాలన్నా కానీ అవి అంటే అన్ని చెప్తుంటారా? అంటే ఎందుకంటే అంటే చిన్న వయసులో పెళ్ళైంది కాబట్టి అత్తింట్లోనే ఇంకా అన్ని నేర్చుకోవాల్సింది కదా. సో వాళ్ళిద్దరు బాగుంటే చాలా. చేయాలని మామూలుగా పొద్దున 7-8 గంటలకి వెళ్ళలేదు, అదే టైం చేస్తాం అంటే రాత్రి 2 గంటల దాకా వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నైట్ 2 వరకు వీడియోస్ చేస్తారా? తీసుకోవడము, దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం. మార్నింగ్ 8 o'clock ఒక వీడియో, 10 o'clock ఒకటి, 12 ఒకటి, 4 ఒకటి, 6 ఒకటి. 1 hour గ్యాప్ లోనే వీడియోస్ చేసేసుకుంటున్నారా? ఇట్లాంటి ఇప్పుడు మార్నింగ్ 8 o'clock ఒకటి కంపల్సరీ. అంటే సబ్స్క్రైబర్స్ ఏంటంటే 8 గంటలకు యూటర్న్స్ నుంచి కంపల్సరీ వస్తుంది ఒక వీడియో. ఓకే, ఈ టైం కి వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు కదా. మేము పెట్టిన ఒక 5 minutes లోనే ఆల్రెడీ 5,000 వెళ్ళిపోతుంది పైకి. 10-15 అట్లా దానికి కామెంట్స్ కూడా అట్లా వచ్చేస్తాయి. ఓకే, యశ్ మీకు ఎప్పుడు అనిపించలేదా మూవీస్ లో కంటెంట్ క్రియేట్ చేయాలి, మూవీస్ లోకి రాయాలి అని చెప్పేసి? ఇది చేసేది దానికోసం. అంటే నేను ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళలే, అప్పుడంటే ఈ ఛాన్స్ లేదు. ఇప్పుడు యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని కొంచెం ఇలా చేశాను, నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది అని చెప్పి మూవీస్ లో ట్రై చేయడానికి ఒక కీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. అంత పెద్ద మూవీస్ లో ఏం పోవాలని లేదు, కాబట్టి మా టీవీలో కొన్ని ఫెస్టివల్స్ చేస్తుంటారు, ప్రోగ్రామ్స్. మా టీవీలో సీరియల్ చేసే ప్రతి ఒక్కరైనా, లేకపోతే బిగ్ బాస్ కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళను ఒక సెలబ్రిటీ చేస్తుంటారు.
వాళ్ళు చేసే ఈవెంట్లకు మమ్మల్ని పిలిస్తే బాగుండు, అట్లా అసలు దాంట్లో పోవాలని ఒక కోరిక. ఓకే నాకైతే ఆ కోరిక ఉంది. ఓకే సినిమాల కంటే ఏదో లేదు రాకపోవచ్చు. అంతే లేదు, ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వాలి. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మాకు 12 lakhs ఉన్నారు, మాకు ఒక 50 lakhs 1 crore సబ్స్క్రైబర్స్ అయ్యారంటే తప్పకుండా ఛాన్స్ కూడా వస్తాయి. సో డెఫినెట్లీ వస్తుంది. 1 crore members కి యశు సోని అంటే ఇష్టం అన్నప్పుడు వాళ్ళ కోసం మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అంత ఫస్ట్ మా టార్గెట్ అది. సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసి మాకంటూ ఇప్పుడు ఒక 12 lakhs members కి మేమంటే ఇష్టం. అలా తెలంగాణలో గానీ ఆంధ్రాలో గానీ అదర్ స్టేట్ ఏదైనా సరే ఫస్ట్ మేమంటే ఇష్టాన్ని పెంచుకొని దాని తర్వాత మేము వాళ్ళ కోసం చేస్తాం. సో ఏదో ఒక ఈవెంట్ షోకి వెళ్ళాలి అనేసి అయితే అనుకుంటే, అంటే ఈవెంట్ షోస్ కాకుండా బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్సెస్ థాట్స్ ఏమైనా ఉన్నాయి? అందరికి ఉంటది కానీ చెప్పుకుంటే ఏంటంటే దాన్ని చీప చూస్తారు కానీ అది అందరికి ఉంటది. ఎందుకంటే బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఒక మంచి లైఫ్ ఇస్తుంది, ప్రతి కంటెస్టెంట్ కి లైఫ్ ఇస్తుంది. అవునా? అంటే చాలా మంది బిగ్ బాస్ అంటే కొంతమంది చెప్పింది ఏంటంటే బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ అంత ఫేమ్ వస్తుంది కానీ ఉన్న ఫేమ్ పోతుంది అనేసి. అంటే మనం నడుచుకునే విధానంలో ఉంటది. ఇప్పుడు మనము అక్కడికి పోయి యాక్టింగ్ చేయొద్దు, మనం ఎట్లుంటాం అట్లుండాలి. అది మన ఇప్పుడు ఒక బిగ్ బాస్ ఉంది, ఇప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మంచి యాక్టింగ్ చేయొద్దు, చెడు పేరు తెచ్చుకోవాలని చెడు యాక్టింగ్ చేయొద్దు. మన ఓన్ క్యారెక్టర్ ఎట్లుంటుందో అక్కడ అలా ప్లే చేయాలి అంతే. అది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. మనం యాక్టింగ్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది, అటు పెద్ద యాక్టర్ అడిగే యాక్టింగ్ చేస్తున్నాడు ఇంకొకరు. ఏంటంటే మనకేం మనం ఆడాలి, మనం ఎలా ఉండాలో మనం అలా ఉండాలి. నచ్చే వాళ్ళకి నచ్చుతాం, నచ్చిన వాళ్ళకి నచ్చాము, లెక్క అది అంతే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 వస్తుంది కదా, ఏమైనా ట్రై చేస్తున్నారా? అసలు కనీసం ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో కూడా అడిగిపెట్టలేదు బిగ్ బాస్ దాకా వెళ్ళారు మీరు. అంటే ఫ్యూచర్ లో చూద్దాము. నేను ఇంకా ఏం ఆడిషన్ కూడా వేయలేదు, నాకు అంత ఉందో లేదో నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. వీడియోస్ చూస్తే అర్థం అవుతుందో ఉందో లేదో. ఆడిషన్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే బాగా చేస్తున్నారు కదా, సో ఆడిషన్స్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే. నేను ఇక ఏంటంటే ఇక బిగ్ బాస్ అంటే ఉంది కానీ చెప్పుకుంటే ఇప్పుడు వీడియోస్ చాలా మంది చేస్తారు. మామూలుగా పచ్చడి మీద తినడం, పప్పుసారు వేసి తినడం. అవును, లైక్ ఆంటీ అంకుల్ మీరు ఇద్దరు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు కదా. ఎప్పుడు సీరియల్స్ లోకి యాక్ట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా మీకు కానీ ఆంటీ? నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, వీళ్ళ నేను ఇప్పుడు ఇళ్ళకి వచ్చా. అంటే మరి అంత పెద్ద ఏంటంటే ఆ షెడ్యూల్స్ అని టైమింగ్ మొత్తం అక్కడనే స్పెండ్ చేయాల్సి ఉంటది. మనకి ఏంటంటే మన పని చేసుకుంటూ మన వీడియోస్ మనం చేసుకుంటూ మా ఇంట్లో మేము 4 మధ్య ఇట్లా మేము చేసుకుంటూ ఇట్లా హ్యాపీగా ఉంటున్నాం. ఏదంటే మమ్మీ డాడీ వాళ్ళకి సెట్ కాకపోవచ్చు, బట్ నాకేందంటే నేను ఫ్యూచర్ ఉంది, నేను ఇంకా చేయాలి కాబట్టి నేను ఈ షోస్ కి గానీ సోనీ నేను గానీ అలా. మమ్మీ వాళ్ళతోనే కలిసి ఉంటారా లేదంటే ఎప్పటికైనా బయటికి వెళ్తారా? మమ్మీ వాళ్ళతోనే ఉంటారా? నెక్స్ట్ మీకు తమ్ముడు చెల్లి ఇద్దరు ఉన్నారు కదా, సో తమ్ముడికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా అందరు కలిసే ఉంటారా? 100 years అయినా కూడా ఎప్పుడైనా అది ఎక్కడ కూడా పిల్లల్ని వదిలిపెట్టే ఛాన్స్ అనేది తీసుకోవట్లేదు. అంటే ప్రతి పేరెంట్స్ అన్న వదిలేయరు, కాకపోతే ఏంటంటే ఇంకా సరే వీళ్ళ లైఫ్ ఇక్కడతో అయిపోదు కదా, ఇంకా వాళ్ళకి ఇవ్వాలి అన్న థాట్. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళి ఐటమ్ తీసుకురానికి వెళ్ళినా ఏదో మళ్ళీ రేపు ఏదైనా అవసరం వస్తాయి అని చెప్పని అని అన్నం తీసుకొని వచ్చిన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏమున్నా ఏం లేవు కూడా వాళ్ళకి తెలియదు, ఇది లేదు అని కూడా వాళ్ళకు తెచ్చుకోవాలని కూడా తెలియదు. నిజంగా ఇంత మంచి అమ్మా నాన్న దొరికినందుకు మీరు అదృష్టవంతులు. మీకన్నా ఏంటంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు చూసుకున్నట్లయితే ఇలాంటి అత్తమామ రావాలంటే ఏ ఆడపిల్లకైనా అదృష్టం ఉండాలి. సో సోనీ అయితే చాలా లక్కీ. అవే ఉంటాయా నిజంగా? అందులో అత్తగారు అంటే నీకు ఇలాంటి అత్తగారు రావడం నిజంగా చాలా లక్కీ. అంటే ఈమెకి ఎట్లా అంటే మా కోడలు ఇంత అందంగా ఉండాలని ఈమెకు ఉంటది. ఆంటీ చాలా అందంగా ఉన్నప్పుడు వచ్చే కోడలు అందంగా ఉండాలి అని చెప్పేసి. మీ తమ్ముడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా వీడియోస్ లో నేను చూసాను, మా తమ్ముడు అంటే నాకు లక్ష్మణుడు లాగా అంటుంటారు కదా. అలానే అనుకోండి, అంటే నేను ఏం చేసినా సరే నా వెనక నుండి సపోర్ట్ చేస్తూ నేను ఏం చేసినా అసలు నో అనే పదం అంటే అన్న కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ వచ్చి చేస్తాడు. కోపం అంటే మొండి, ఎట్లా అంటే
ఒక్కొక్కసారి మొండి లెక్క ఇక్కడ చెయ్యి అంటే చేయడిగా. చెయ్య అంటే ఏం- అది నాలా కొడుతుంది. సైలెంట్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు ఉంటాడు. ఇక చెయ్య అంటాడు, మళ్ళీ దాని తర్వాత మళ్ళా ఆలోచించి వస్తాడు. కానీ అందరికి అట్లా ఉండడు తమ్ముడు నాకు ఉన్నట్టు. అది నిజమే. అందరికి అట్లా ఉంటాడో లేదో కానీ నాకైతే సో మీ ఇద్దరికి సిస్టర్ ఒక్కరే కదా, ఒక్కతే చెల్లి కదా. ఒక్కతే చెల్లి. సో చెల్లి గురించి ఏం చెప్తారు? ఇంట్లో ఒకటే ఆడపడచ్చు కాబట్టి. ఆమె కూడా మా టీమ్ లో అవును. క్యారెక్టర్ డాన్సర్. అవునవును. అండ్ ఇద్దరు డాటర్స్ ని పెట్టి ఒక వీడియో కూడా మీరు చేసినట్టున్నారు కదా. అవును. ఒకటి అంతరిలో మన బిడ్డనే నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నది. చెప్పారు కదా ఇందాక. ఇక ఆమె మాకు వీళ్ళకి ఏదైనా స్టెప్ వేయాలంటే ఆమెని కంపోజ్ చేసి చూపిస్తుంది. సో డాన్స్ చేస్తుంది. అవును, ఎందుకు ఇంతవరకు అసలు డాన్స్ వీడియోస్ చేయలేదు? ఎందుకని? రాదు, డాన్స్ సరిగ్గా రాదు. రాదా డాన్స్? ఎందుకు చెప్పు, నేర్పించలేదు? నాకు డాన్స్ అలవాట్లేదు. మా అబ్బాయికి కొద్దిగా అల్గడ స్టెప్ వేస్తుంటాడు. ఓకే. మా అమ్మ చేసినట్టు కాదు కానీ ఆమె గోపికతో ఇట్లా కాదు ఇట్లా ఇట్లా వేయాలి అని చెప్పి నాకు చెప్తుంటది. ఏ క్లాస్ సార్ అమ్మాయి? చిన్న 8th class. 8th క్లాస్. అబ్బాయి ఆయన ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇంటర్. సెకండ్ ఇయర్. వీళ్ళ ఓపెన్ కంటిన్యూ లేదు. ఓపెన్ అసలు చదువు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి చదువు అంటే అమ్మో అన్నారు. ఎంత ఎంత అంటే వాళ్ళకి మరి అంటే ఫ్యూచర్ లో ఎట్లయినా వీళ్ళు చదువు లేని బాధ వాళ్ళకి తెలుస్తుంది కానీ. ఓకే సర్లే పోండి, ఇక చేస్తా అంటున్నారు. కాదండి ఇప్పుడు బాధ. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇప్పుడు ఎంత చదువుకున్నా డబ్బే కదా అనుకుంటారు వీళ్ళు. అవును. చదువుకుంటే డబ్బు కోసం జాబ్ కోసం అనుకున్నారు. నాలెడ్జ్ కూడా అనేది కొద్దిగా వెళ్తుంది. కొంచెం చదువుతో పాటు కూడా వస్తుంది కదా అనేసి. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏదైనా అడిగితే చెప్పనీకి నాకు రాదు. ఎందుకంటే నేను ఇంటర్ చదువుకు ఇంటర్ డిస్కంటిన్యూ అది. మనం కూడా అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండే. మా క్లాస్మేట్లు కూడా అదే చదువుకోరా మంచిగా చదువుకుంటే అయిపోతుంది కదా, నువ్వు ఎందుకు మన లైఫ్ ఇలా ఉంది కదా, పిల్లల లైఫ్ అంటే నాకు చదువు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను సినిమాకి వెళ్ళే వాళ్ళు వాళ్ళని చదువుకుని డాక్టర్ అయిపోయింది. మొన్న మా గెట్ టుగెదర్లో 10th క్లాస్ గెట్ టుగెదర్లో అందరం 126 మంది ఫ్యామిలీస్ తోటి వాళ్ళ పిల్లలు అందరూ యూఎస్ లో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమెరికా నుండి కొన్ని వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళతో ఫోటో ఇలా ఒక డాక్టర్ తోటే దిగుతున్నారు అందరు. అంటే ఎవరైతే నాతో అన్నారో నా ఇంటి పక్క పంట ఉంటాడు, ఆయనతోటే పోయినా నేను ఆయనతోటి ఏదైనా ఆయన తోటి ఉన్నా. నేను ఇప్పుడు ఏమన్నా ఆయనతో దిగుతున్నప్పుడు నాకు అనిపించింది అబ్బా చదువుకుని ఉంటే డాక్టర్ అయితే ఇట్లా నాతో దిగుతుండే. ఇప్పటికైనా చదువుకుంటే వాల్యూ అంతే. ఇప్పుడు ఇంకా పోయి అయితే చదవలేము. కాకపోతే ఇప్పుడు మా కొడుకు చేసే దాంట్లో కొద్దిగా సపోర్ట్ ఉండి అది చేస్తే అన్నట్టు గుర్తుపట్టి అంటే అలాంటి స్టేజ్ల మీద స్పీచ్ ఇవ్వాలి అనే దాంతో వీళ్ళ వెనకాల ఉండి సరే ఇప్పుడు నాకైతే హ్యాపీ దిల్ ఖుషి. ఎందుకంటే మా డాక్టర్ తోటి మాకు ఓన్లీ మా క్లాస్మేట్సే దిగి అంటే మేము అందరం తెలుసు కాబట్టి ఆయనతోటి మేము దిగినాం. కానీ మాకు తెలియని చాలా మంది మాతోటి ఫోటోస్ తెలిసిన వాళ్ళు ఏముంది, తెలియని వాళ్ళు కూడా దిగుతున్నారంటే అదే కదా హ్యాపీనెస్. ఇక్కడ ఊరు నుంచి అయినా కానీ మాది ఇక్కడ అండి అక్కడ అండి. మీరు మయ్య మా హన్మకొండకి వచ్చి మాకు కనీసం ఒక కొంచెం మీరు వీడియోలో కొద్దిగా పెడితే మేము మిమ్మల్ని కలిసే వాళ్ళము, మీరు వచ్చినప్పుడు పెట్టండి మేము కలుస్తాము అని అంటే సడన్ గా చూసిన వాళ్ళు ఎంత అండి కన్ను మూసి తెరిచే లోపల మేము వెళ్ళిపోతుంటే కూడా అయ్యా అని కూడా అంటుంటాం. ఎప్పుడైనా ఇన్వైట్ చేశారా అండి ఇంటికి రమ్మని? బర్త్డేకి అంటే మెసేజెస్ పెడుతుంటారు కదా, లైక్ మా ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, మా ఫ్యామిలీలో మీరు ఫ్యామిలీ ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఇలా ఇన్వైట్ చేస్తారు. కాల్ చేసినాం పెళ్లికి. ఇలా అటెండ్ అయ్యారా? అంటే అటెండ్ అవడానికి ఏం లేదు. బట్ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనం కొంచెం ఇక ట్రస్ట్ చేయాలి. వాళ్ళు ఇబ్బంది పడతారేమో. సరే వాళ్ళ అభిమానంతో పిలుస్తారు. లైక్ వాళ్ళకి అభిమానంతో పిలిచారు కదా మీరు, లైక్ వాళ్ళకి గిఫ్ట్స్ లాంటివి ఇలాంటివి పంపించారు? పోలేదు. అండ్ మాకు ఒకటి ఉండే దాంతో మా చుట్టాల వాళ్ళది కూడా ఉండే. అటు వెళ్ళకుండా అటు వెళ్ళాము. వాళ్ళకి అంటే మేము రానందుకు సారీ అని కూడా చెప్పాము. ఎప్పుడు వెళ్ళలేదు. బట్ అలా వెళ్తే కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుద్ది చుట్టుపక్కల. వెళ్ళలేదు కానీ వాళ్ళు మాకు శారీస్ పంపించింది. ఇంటికి వస్తే ఇంట్లో కూర్చోబెట్టి పెడదాం. అయితే వాళ్ళకు కలెక్షన్స్ అని అదే శారీ కలెక్షన్స్ ఓపెన్ చేశారంట. మాకు శాంపిల్స్ పంపించారు, వీడియోస్ లో చెప్పాలని స్మాల్ టైమ్ ప్రమోషన్ లాగా. అంటే ఓకే అని చెప్పాను, పంపించారు. మమ్మీకి సోనీ పంపించారు. ఓకే అండ్ ఫైనల్ గా
మమ్మీ డాడీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? మమ్మీ డాడీ గురించి అంటే మనం పేరెంట్స్ గురించి ఎంత చెప్పినా ఏం మాట్లాడుకున్నా మనం వాళ్ళకి ఏం ఇవ్వలేం, ఏం చేయలేదు. అది ఎంత చెప్పినా తక్కువే, మనకి ఎంత చేసినా తక్కువే. కానీ ఏదైనా వన్ వర్డ్ లో చెప్పాలి అంటే మమ్మీ డాడీ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ రోజు మిమ్మల్ని ఈ పొజిషన్ లో ఉంచారు కదా. వాళ్ళని ఇదే కాదు ఇంకా మంచి స్టేజ్లోకి తీసుకెళ్ళి అరే నా కొడుకు అన్నట్టే సాధించిండు, నా లాంటి కొడుకు ఎవరికి ఉండడు అనే ఒక ఫీలింగ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, మరి ఎప్పుడు అడగలేదా ఇంట్లోకి ఎప్పుడు వస్తారు బుల్లి బాబు అని చెప్పేసి అని? బాబు వాళ్ళే బుల్లి బాబు మేమిగా. అది ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి నీకు అడగలేదా? ఇంకా చిన్న బాబు అంటే ఇంకా కష్టం వద్దు ఇప్పుడే. ఇప్పటికీ అత్తమామలు చేసినందుకే ఫీల్ అవుతున్నాం మేము. ఇక మా తాతని చేస్తే ఇంకా అయిపోయాయి. ఇక దేవుడి ఇస్తే మేమేం కాదనలేము కానీ. ఓకే, కానీ ఎందుకు ఇంత చిన్న పిల్లలు కదా ఇంకెందుకు అనేసి. సో ఇంకా చూడాల్సిన లైఫ్, ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి సో ఇంకా నేనేమంటా అదే చదువుకునేది ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకొని అదేస్తున్నారు. అవును. సరే పెళ్లి చేసుకున్న పెళ్లికి లేకుండా మీకు వీళ్ళకి ఏది చేయాలనుకున్నా ఏది తినాలనుకున్నా తీసుకుపోయి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది నచ్చితే అది. అంతే, మాకు పెళ్లి కాలేదు అనుకోండి అంతే, ఇద్దరు కలిసి సో ఫ్రీగా తిరిగేయచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. సో హ్యాపీగా అయితే ఉండండి. నేను ఇంకా మాట్లాడదాం అనుకుంటుండలే కానీ బట్ ఇంకా లేదు కాబట్టి సో నేనైతే క్లోజ్ చేసుకుంటున్నాను. సో నిజంగా అయితే నాకు ఫ్యామిలీ బాగా నచ్చింది. యాజ్ ఎ పేరెంట్స్, పిల్లలు చాలా చక్కగా ఉన్నారు. పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తూ, మీరు పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఇలానే లైఫ్ అంతా ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండాలని చెప్పేసి అని మేము మా ఛానల్ తరపున అయితే అందరం కోరుకుంటున్నాం అండి.